మనం 20 వరకు నేర్చుకున్నాం కదా. అమ్మవారి యొక్క మణిద్వీపం ఎలా ఉంటుంది? బ్రహ్మలోకానికి, ఊర్ధ్వలోకానికి, పైలోకాలలో ఉండి 3 లోకాలని ఒక గొడుగులాగా కాపాడుతుంది. అమ్మ యొక్క మనస్సంకల్పముతోటి ఈ మణిద్వీపం అనేది ఏర్పడినది. అసలు ఎట్లా ఉన్నది? 4 ప్రాకారాలు ఉండి 4 ప్రాకారాలకి ఒక్కొక్క ప్రాకారంలో నుంచి అలా వెళుతూ ఉంటే రకరకాలైన వృక్ష జాతులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ వృక్ష జాతులు అన్నీ కూడా ఫలాలతో నిండి ఉన్నాయి. ఇంకా ఎట్లా ఉన్నది? అమ్మవారి దగ్గరికి వచ్చే వాళ్ళందరి కోసము విమానాలు, విమానాశ్రయాలు పెట్టుకోవడానికి చోటులు ఉన్నాయి. ఓడలకి చక్కగా ఆ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఇసుక బంగారుపు ఇసుక, చేపలు బంగారు చేపలు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇట్లా రకరకాల గోపురాలతో, రకరకాల వృక్షాలతో ఉన్న అమ్మవారి మణిద్వీపం బయట ఇంత మనోహరంగా ఉన్నది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మొదటి ప్రాకారం దగ్గర నుంచి, అంటే ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం. ఎక్కడ? ఒక ద్వీపంలో ఉన్నది అమ్మవారి యొక్క ఇల్లు. ఈ ద్వీపంలో అనేది చుట్టుపక్కల మొత్తము నీళ్లు ఉండి మధ్యలో ద్వీపమా ద్వీపకల్పమా ఏమంటారు? అది కొద్దిగా అదేంటి ఏమంటారు చెప్పండి తర్వాత. అయితే చుట్టుపక్కల మొత్తం నీళ్లు ఉండి ఇసుక రేణువులతో నీళ్లతోటి ఉన్న ఆ ద్వీపంలోకి అమ్మవారి గృహంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. చుట్టుపక్కల మొత్తం నీళ్లున్నాయి. చక్కటి నీళ్లు, అవి కూడా మంచి తీయటి నీళ్లు. ఇప్పుడు మనం గుంటూరులో నీళ్ళ కోసం ఎంత బాధపడుతున్నామో, బిందులు పట్టుకొని పరిగెత్తుతున్నాం అక్కడికి ఇక్కడికి నీళ్ళ కోసం అన్నట్టు. ఏ నీళ్లు రావట్లే, పాపం స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని అంత బాధపడిపోతున్నాం నీళ్ళ కోసం. కానీ అమ్మ దగ్గర ఆ బాధ లేదు. ఎందుకంటే సహజ సిద్ధమైన సముద్రపు నీటి వనరులు నిండుగా ఉన్నాయి. ఎక్కడ నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయో అక్కడ చెట్లు కూడా అంత చక్కగా ఎదుగుతూ ఉంటాయి. 4 ప్రాకారాలు. మొదటి ప్రాకారంలోనికి వెళ్ళటానికి ఏమేం చెట్లున్నాయి చూద్దాం. పనస, వకుళ, లోద్ర, కర్ణికారాశ్చ సింసుపాః, దేవదారు కాంచనారా, ఆమ్రాశ్చైవ సుమేరవః. చూడండి ఎన్ని చెట్లు పేరు. లికుచాహింగులాశ్చైల, లవంగ కట్ఫలస్తదా, పాటలా ముచుకుందాశ్చ, ఫలిన్యో జఘనే ఫలాః, దేవదారు కాంచనారా, ఆమ్రాశ్చైవ సుమేరవః, లికుచాహింగులాశ్చైల, లవంగాః కట్ఫలస్తదా, పాటలా ముచుకుందాశ్చ, ఫలిన్యో జఘనే ఫలాః, తాళాస్తమాలాస్సాలాశ్చ, తాళాస్తమాలాస్సాలాశ్చ, కంకోల నాగభద్రకాః, పున్నాగాః పీలవः సాల్వకా వై కర్పూర శాఖినః, తాళాస్తమాలాస్సాలాశ్చ, కంకోల నాగభద్రకాః, పున్నాగాః పీలవः సాల్వకా వై కర్పూర శాఖినః, అశ్వకర్ణా హస్తికర్ణాస్తాళపర్ణాశ్చ దాడిమాః, గణికాబంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః, అశ్వకర్ణా హస్తికర్ణాస్తాళపర్ణాశ్చ దాడిమాః, గణికాబంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః, చాంపేయా బంధుజీవాశ్చ తథా వై కనకద్రుమాః, కాళగురుద్రుమాశ్చైవ తథా చందనపాదపాః. ఇక్కడ రకరకాలైన చందన వృక్షాలు. అంటే ఇక్కడ ఈ వృక్షాలు ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయి అంటే లవంగపు వృక్షాలు,
దేవదారు వృక్షాలు, పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు. ఇక్కడ అన్ని రకాల వృక్షాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ వృక్షాల పేర్లే. చందనపు వృక్షాలు, కాలాగురుద్రుమాచైవ తదా చందన పాదిప. అక్కడ రకరకాలైన చందనం, మనకి ఇక్కడ ఎర్ర చందనం ఎంతో గొప్పగా అనుకుంటున్నాం, అక్కడ ఎన్నో రకాల చందనపు వృక్షాలు ఉన్నాయట. ఖర్జూరయూధికాస్తాల పర్ణైశ్చైవ తదేక్షవః. ఖర్జూర వృక్షాలు, క్షీర వృక్షాశ్చ ఖదిరాశ్చించా బల్లాతకాస్తదా. రకరకాలైన క్షీర వృక్షాలు కూడా ఉన్నాయట. రుచ రుచక కుటజా వృక్ష బిల్వ వృక్షాస్థదైవ చ. మనము దేవతా వృక్షాలని చెప్పుకుంటాము కదా, తులసి, తర్వాత పారిజాతము, మందారాలు, ఇవన్నీ కూడా. తులసీనాం వనాన్ ఏవం మల్లికానాం తథైవ చ. తులసి, మల్లెలు, ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయి. ఇత్యాది తరు జాతీనాం వనాన్యుపవనాని చ. ఇలాంటి చెట్లే కాకుండా వనాలు, ఉపవనాలు కూడా ఎన్నో ఉన్నాయట. నానా వాపి శతైర్యుక్తాన్ ఏవం సంధిధరాధిప. ఇంకా ఇన్ని వృక్షాలు ఉంటే ఇంకా అక్కడ ఏముంటాయి? కోకిలలు, మత్తెక్కిన కోకిలలు చక్కటి చిగుళ్లను అలా స్వీకరించటానికి ఆ కోకిలలు చాలా ఉన్నాయట. ఎప్పుడు కోకిలలు చూడండి, ఎప్పుడు వస్తాయి? వసంతకాలం రాగానే మనకి కోకిలలు కనిపిస్తూ ఉంటాయి. ఆ చిగురులు చాలా కమ్మగా, వాటికి మంచి ఆహారం అన్నమాట. అందుకని ఎప్పుడైతే వసంతకాలం వస్తుందో అప్పుడు కోకిలలు కూ 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 అంటూ చక్కగా వస్తాయి. కానీ అక్కడ ఎప్పుడు మత్తెక్కిచ్చే ఆ కోకిలు ఉన్నాయి. ఎందుకు? అక్కడ ఎప్పుడు చిగుళ్ళతోటే, పండ్లతోటి ఉంటాయి కదా, అందుకని అక్కడ చాలా కోకిలలు ఉన్నాయట. కోకిలారావ సంయుక్త గుంజద్ భ్రమర భూషితా. చాలా కోకిళ్ళు. అబ్బా, ఆ చెట్లని చూడండి, పెద్ద పెద్ద చెట్లు, చిన్ని చిన్ని చెట్లు, పూలనిచ్చే చెట్లు, తులసి వనాలు, మనకి రకరకాలైన బిల్వ వృక్షాలు. ఒక్క బిల్వ వృక్షం చూసుకొని మనం ఇంట్లో పెట్టుకొని ఒక దళం కోసి శివయ్యకు పెడితే, అబ్బో మా ఇంట్లో దళం కోసి నేను శివయ్యకు పెట్టుకున్నానే అని మురిసిపోతాం. కానీ అక్కడ ఎన్నో వందల వృక్షాలట. ఇంకా ఎట్లా ఉన్నది? నిర్యాసస్రావిణ సర్వే స్నిగ్ధ ఛాయాస్తరుత్తమా. ఇంకా నానా ఋతుభవా వృక్ష నానా పక్షి సమాకులా నానా రసస్రావిణీభిర్ నదీభిరతి శోభితా. ఇక్కడ రకరకాల ఋతువులలో పొండే వృక్షాలు అన్నీ ఉన్నాయట. అది ఎలా ఉన్నాయో తెలుసా? బాగా పండులు చక్కగా ఎక్కువ నిండైన పండ్లు, చెట్లతో ఉండే ఆ పండ్లు చెట్టుకే బాగా మగ్గి, ఆ మగ్గిన పండ్లల్లో నుంచి, చెట్టు మీద నుంచే ఒక్కొక్క చుక్క రసం అలా కారుతుందంట. ఇప్పుడు చూడండి, మామిడికాయ చెట్టు, సపోటా చెట్టు, జాంకాయ చెట్టు, పనసకాయ చెట్లు, ఇలా మొత్తం ఫలాలతో కూడిన చెట్లు. ఆ ఫలాలతో కూడిన చెట్లు నిండుగా తిన్నన్ని కోకిలలు, పక్షులు అన్ని తినంగా అవి మిగర పండిన తరువాత ఒక్కొక్క చుక్క అలా పడుతూ ఉంటే అది ఒక నదిలాగా శోభిల్లుతుందంట. నానా రసస్రావిణీభిర్ నదీభిరతి శోభితా. అక్కడ ఒక నదిలాగా శోభిల్లుతూ ఉన్నది. ఆ ఆ వృక్షాలతో ఉన్న పండ్లతో బాగా మిగర పండిన ఆ పండ్లలో నుంచి ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటే ఆ మొత్తము కూడా ఒక నదిలాగా పారి శోభాయమానంగా ఉన్నదట. పారావత శుకవ్రాత సారిక పక్షమారుతై హంస పక్ష సముద్భూత వాతవ్రాతైశ్చలద్రుమం సుగంధగ్రాహి పవన పూరితం తద్వనోత్తమం. ఇంకా రకరకాల హంసలు అక్కడ ఆ కొలనులో తిరుగుతూ మంచి వాసనలు వస్తూ ఆ వనం అంతా సుగంధ భరితముగా ఉన్నది.
सहितं हरिणीयूधैर्धावमानैरितस्ततः नृत्यर्बर्हि कदम्बस्य केकारा वै सुखप्रदैः ఇంకా నాదితం తద్వనం దివ్యం మధుస్రావి సమంతతః. ఈ వనాల్లోకి నృత్యం చేసే కదంబ వృక్షాల దగ్గరికి కేకారావై అంటే నెమలులు చక్కగా కీ కీ అంటూ ఆడుతూ ఆ వనం మొత్తము మంచి వాసనలతోటి ఉంటే ఆడుకుంటూ చక్కగా ఉన్నాయంట. ఇప్పుడు అక్కడ నుంచి కాంసశాలాదుత్తరేతు తామ్రశాల ప్రకీర్తిత. కాంస కాంసం యొక్క దా ఇప్పుడు మనం దాటింది కాంసశాల అంటే కాంసం యొక్క ప్రాకారంలో నుంచి మనము తామ్రశాల అంటే రాగి యొక్క ప్రాకారంలోకి ఈ మధ్యలో ఉన్నాయట. ఇక్కడ ఇది ఎలా ఉన్నది? చతురస్ర సమాకార ఉన్నత్య సప్తయోజన, 7 యోజనాల దూరముతో ఉన్న ఎత్తు, 7 యోజనాలు దూరము ఎత్తుతో అంతే అంత పొడవుగా ఉండి చతురస్రంతో ఉన్నదంట. ఇంకా ఎలా ఉంది? ద్వయోస్తు సాలయోర్మధ్యే సంప్రోక్త కల్పవాటిక ఏషాం తరుణాం పుష్పాని కాంచనాభాని భూమిప పత్రాని కాంచనాభాని రత్నబీజ ఫలాని చ దశయోజన గంధోహి ప్రసర్పతి సమంతతః తద్వనం రక్షితం రాజన్ వసంతే నర్తునా నిశం పుష్పసింహాసనాసీనః పుష్పశ్చత్ర విరాజితః పుష్పభూషాభూషితశ్చ పుష్పాసవ విఘూర్ణితః మధుశ్రీర్మాధవశ్రీశ్చ ద్వే భార్యే తస్య సమ్మతే క్రీడతస్మేరవదనే సుమస్తబకకందుకైః అతీవ రమ్యం విపినం మధుస్రావి సమంతతః దశయోజన పర్యంతం కుసుమామోదవాయునా పూరితం దివ్యగంధర్వై సాంగనైర్గానలోలుపై. 40 వరకు చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం మొదటి ప్రాకారంలోనికి వచ్చాము, కాంస ప్రాకారంలోకి. ఈ కాంస ప్రాకారంలో ఎవరు ఉన్నారు అంటే మధుశ్రీ మాధవశ్రీ. మధుశ్రీ మాధవశ్రీ అయిన అతను వసంత ఋతువు యొక్క భార్య. మనకి మాసాలు ఎన్ని? 12 మాసాలు. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, మాసాలు మనకి 12 మాసాలు. అయితే ఈ 12 మాసాలకి 2 మాసాలు కలిపి ఒక ఋతువు. మీరు ఇవాళ హోంవర్క్ ఏమిటంటే ఏ మాసాలు రెండిటిని మాసాల పేర్లు రాయండి, దాని పక్కనే ఏ 2 మాసాలు కలిపి ఒక ఋతువు రాయండి. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మధుశ్రీ ద్వే భార్యే తస్య సమ్మతే అన్నారు. మధుశ్రీ మాధవశ్రీ ఈయన వసంత ఋతువు యొక్క భార్యలు. ఆయన భార్యలతోటి ఈ మొదటి వనములో ఆయన అక్కడ చక్కగా కావలాగా ఉన్నారు అంటూ మనము మొదటి ప్రాకారములోకి అడుగుపెట్టాం. ఒక్కసారి మొత్తం 21 నుంచి 40 వరకు ఒక్కసారి చదువుతా. పనసావకుళాలోద్రాః కర్ణికారాశ్చ సింసుపాః దేవదారు కాంచనారామ్రాశ్చైవ సుమేరవః లికుచాహింగుళాశ్చైలా లవంగాః కట్పలాస్తదా పాటలాముచుకుందాశ్చ ఫలిన్యో జఘనే ఫలాః తాళాస్తమాలాస్సాలాశ్చ కంకోలా నాగభద్రకాః పున్నాగాః పీలవస్సాల్వకా వై కర్పూరశాఖినః అశ్వకర్ణాః హస్తికర్ణాస్తాళపర్ణాశ్చ దాడిమాః గణికా బంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః చాంపేయా బంధుజీవాశ్చ తథా వై కనకద్రుమాః కాలా గురుద్రుమాశ్చైవ తథా చందన
ఖర్జూరయూధికాస్తాలపర్ణేశ్చైవ తదేక్షవః క్షీరవృక్షాశ్చ ఖదిరాశ్చించ భల్లాతకస్తథా రుచకాः కుటజా వృక్షా బిల్వవృక్షాస్తథైవ చ తులసీనాం వనాన్ ఏవం మల్లికానాం తథైవ చ ఇత్యాది తరుజాతీనాం వనాన్యుపవనాని చ नानावापीशतैर्युक्तान्येवं सन्धिधराधिपा कोकिलाराव संयुक्ता गुञ्जद्भ्रमरभूषिताः निर्यासस्राविणः सर्वे स्निग्धच्छायास्तरुत्तमाः नानावृतु भवावृक्षा नानापक्षिसमाकुलाः नानारसस्राविणीभिर्नदीभिरतिशोभिताः पारावुतशुकव्राता सारिका पक्षमारुतैः हंसपक्षसमुद्भूता वातव्रातैश्चलद्रुमं सुगन्धग्राहि पवनपूरितं तद्वनोत्तमं सहितं हरिणीयूधैर्धावमानैरितस्ततः नृत्यर्बर्हि कदम्बस्य केकारा वै सुखप्रदैः नादितं तद्वनं दिव्यं मधुस्राविसमन्ततः कांससालादुत्तरे तु ताम्रसालः प्रकीर्तितः चतुरस्रसमाकार उन्नत्य सप्तयोजनाः द्वयोस्तु सालयोर्मध्ये सम्प्रोक्ता कल्पवाटिका येषां तरूणां पुष्पाणि काञ्चनाभानि भूमिपा पत्राणि काञ्चनाभानि रत्नबीजफलानि च दशयोजनगन्धो हि प्रसर्पति समन्ततः तद्वनं रक्षितं राजन् वसन्तेन तु नानिशम् पुष्पसिंहासनासीनः पुष्पच्छत्रविराजितः पुष्पभूषाभूषितश्च पुष्पासवविघूर्णितः मधुश्रीर्माधवश्रीश्च द्वे भार्ये तस्य सम्मते क्रीडतस्मेरवदने सुमस्तबककन्दुकैः अतीव रम्यं विपिनं मधुस्राविसमन्ततः दशयोजनपर्यन्तं कुसुमामोदवायुना पूरितं दिव्यगन्धर्वैः साङ्गनैर्गानलोलुभैः. అమ్మ నిన్న ఎవరు రజిత శ్రీలక్ష్మి మీరు నిన్నే కదా రాసి పెట్టారు, అవేంటో చదవండి మీరు నిన్న చెప్పినవి. శ్రీమాత్రే నమః. చెప్పం. నిన్న మీరు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మీరు చెప్పారు, అదేంటో ఒక్కసారి మీ నోట్లో నుంచే చెప్పండి చక్కగా. అదేనమ్మా, మీరు ఊర్ధ్వలోకము అధోలోకం గురించి అడిగారమ్మా. దాని గురించి రాయమన్నారు. ఊర్ధ్వలోకాలు ఏంటంటే మొత్తం 7 ఉంటాయి. ఒకటి సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్లోకం, భూలోకం, అదే భువర్లోకం, భూలోకం. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉంటారన్నమాట. తపోలోకంలో తపస్సు చేసే మహర్షుల నివాస స్థలం అన్నమాట. జనలోకంలో యోగులు మునులు నివసించే లోకం. మహర్లోకం ఋషులు తాపసులు నివసించే లోకం. స్వర్లోకం అంటే దేవతల లోకం అన్నమాట. భువర్లోకం అంటే గ్రహాల మధ్య ఉన్న అంతరిక్ష స్థలం. భూలోకంలో ఇప్పుడు మనం నివసిస్తున్న భౌతిక లోకం మన భూమి. ఇవి మనకి ఊర్ధ్వలోకాల్లో ఎన్నున్నాయి, దాంట్లో ఎవరెవరు నివసిస్తారు ఏంట అన్నది రాశానమ్మా. అదే విధంగా అధోలోకంలో కూడా 7 లోకాలు ఉంటాయి. అతల లోకం, సుతల లోకం, వితల లోకం, తలాతల లోకం, మహాతల లోకం, రసాతల లోకం, పాతాల లోకం. అతల లోకం అంటే బలి చక్రవర్తి ఉండే చోటు. సుతల లోకం అంటే బలి చక్రవర్తి చోటు. అంటే బలి చక్రవర్తి చోటు అంటే ఆయన ఎక్కడైనా నివసిస్తారు. బలి చక్రవర్తి ఉండే చోటు అంటే ఆయన ప్రత్యేకించి ఒక స్థలం అంటూ ఒక ఏర్పాటు అయి ఉంటుందన్నమాట. అదే అతల లోకం అంటే. వితల లోకం అంటే శివుడు అంశంలో ఉండే వాళ్ళు ఉంటారు. తలాతల లోకం అంటే మయుడు. మహాతల లోకం అంటే నాగులు ఉండేవాళ్ళు. రసాతల లోకం అంటే రాక్షసులు. పాతాల లోకం అంటే వాసుకి వాళ్ళు నివసించేవారమ్మా. అది నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీరు చూడమన్నారు. చూస్తే నాకు దొరికిందమ్మా. దొరికితే నేను అది మీకు పంపించాను. ఆ విధంగా రేపు మాసాలు, దానికి ఎదురుగా ఋతువులు, ఇవి చెప్పాలి. ఓకేనా? అలాగే అమ్మా. శుభమస్తు.